హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ పిండితోని బెల్లప్పాలు చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, బెల్లం 1 కప్పు, 5-6 ఇలాచీలు, కొబ్బరి తురుము కొంచెం, నెయ్యి, ఉప్మా రవ్వ. తయారు విధానం చూద్దాం. స్టవ్ వెలిగించుకొని ఒక గంజు లాంటిది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత కప్పు బెల్లం, ముందుగా తురుము పెట్టుకున్న కప్పు బెల్లాన్ని వేసుకుందాం. ఇలా వేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇంకొన్ని కూడా వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకొని బెల్లం మొత్తం కరిగేలాగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కరిగించుకోవాలి బెల్లాన్ని. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లగా కలుపుతూ ఉండాలి బెల్లం కరిగేంత వరకు. చాలా టేస్టీగా అరిసెలు సేమ్ మన సంక్రాంతికి చేసుకునే అరిసెలు బెల్లప్పాల కంటే బాగుంటాయి. గోధుమ పిండితో చేస్తాం కదా, చాలా హెల్దీ కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా మరి ఒకసారి కలుపుకోవాలి. నేను తీసుకున్న బెల్లానికి గోధుమ పిండి స్వీట్ కరెక్ట్ ఉంటుంది. ఇంకింత స్వీట్ తినాలనిపిస్తే బెల్లం ఇంకింత ఎక్కువ వేసుకోండి. మీకు పానకం అవసరం లేదు. బెల్లం కరిగి ఇట్లా మరుగుతున్నప్పుడు గోధుమ పిండి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలుపుకోవాలి. బెల్లం పాకం పిండికి పట్టేలా ఇలా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పిండి అనేది మాడుతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకొని, లేకుండా ఇష్టం లేని వాళ్ళు వేసుకున్నా పర్వాలేదు. ఇలా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి మిశ్రమాన్ని. గిన్నెలో తీసుకొని కొంచెం గోరువెచ్చగా ఉండగానే కలుపుకోవాలి. ముందుగా ఇలాచి కొబ్బరి పొడి వేసుడు మర్చిపోయాను, ఎప్పుడు వేసాను. ఇలా గోరువెచ్చగా ఉండగానే కొంచెం నెయ్యి చేతికి రాసుకొని ఇట్లా ముద్దలాగా పెట్టి ఒక 5 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మరొకసారి కొద్దిగా నెయ్యి వేసుకుంటూ, కొద్దిగా రవ్వ వేసుకుంటూ, రవ్వ ఇష్టం లేని వాళ్ళు కూడా వేసుకోకుండా పర్వాలేదు. నేను కొంచెం వేసాను. అలా కొంచెం కొంచెం వేసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి. చాలా స్వీట్గా ఉంటాయి. సేమ్ మన అరిసెలు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. ఇప్పుడు సీజన్ పండుగ చేసుకుంటారు కదా, ఒకసారి ఇలా ట్రై చేయండి. మీ ఇంట్లో కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సాయంత్రం స్నాక్స్ లాగా పెడితే ఇలా ముద్దలా వేసుకొని ఇట్లా ఒత్తుతే పలగకుండా రావాలప్ప. ఇలా వస్తే పర్ఫెక్ట్ అయినట్టు పిండికి మొత్తం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆయిల్, బాగా అవసరం లేదు, కొంచెం ఆయిల్లోనే అన్నీ చేసేసుకోవచ్చు. ఇలా కడాయి పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని, ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీటయ్యేలోపు మనం అప్పాలను చేసుకుందాం.
ఒక కవర్ తీసుకొని నెయ్యి అంటించుకొని కవర్కి నెయ్యి రాసి చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఒత్తుకోవాలి. బెల్లప్పాలు ఒత్తుకున్నట్టు ఇలా ప్రెస్ చేయాలి పలగకుండా. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆ నూనెతోనైనా చేసుకోవచ్చు. బాగా మందంగా కాకుండా బాగా పల్చగా కాకుండా మీడియం సైజులో ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న దాన్ని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేయాలి. ఎందుకంటే అది గోధుమ పిండి కాబట్టి పైన కాలినట్టుండి లోపల కాలకుండా పిండిలాగా ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. ఇలా చేతితో కూడా ఒత్తేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని కాల్చుకోవాలి. అదేవిధంగా ఇంకో అప్పను కూడా ఇలా వేసుకొని రెండు వైపులా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక కాల్చుకోవాలి. ఇలా రెండు సైడ్లు లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న దాన్ని తీసేసుకోవాలి. తీసి ఒక బౌల్ వేసుకోవాలి. అదేవిధంగా అన్ని అప్పాలను చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఎంతో టేస్టీ ఉండే గోధుమ పిండి బెల్లప్పాలు రెడీ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.